వరకు మా రోజా ఇంకా రాలేదేంటా అనుకున్నా. ఈరోజు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఈవిడేదో ఈ ఫేక్ వీడియోలు గట్టా పరిశోధన చేసి ఆ వీడియోలు నిజమా కాదా అని చెప్పేసి అని నిర్ధారించే వ్యక్తిలాగా ఆ వీడియోల గురించి బిఆర్ నాయుడు గారి గురించి చాలా మాటలు మాట్లాడింది. ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తామనండి. ఎందుకంటే ఆయన టీవీ5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగు పెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపస్థితులు ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? కానీ ఈ రోజు కల్తీని పాపం మీ హయాంలోనే కదా జరిగింది. చివరికి దేవుణ్ణి కూడా వదలలేదు కదా మీరు. ఏ చైర్మన్ కూడా చేయలేదు. సిగ్గు అనిపించట్లేదా? వైవి సుబ్బారెడ్డి ఏం చేసాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏం చేసాడు అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ చూశారు. ఇవాళ ఇక్కడికి వచ్చే సర్టిఫికెట్లు ఏమి అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకో. బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి. వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు. అవన్నీ రూమ్ లో వేస్ట్ ఉన్నాయి. అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్త తప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది. వెళ్ళపోయావా? ఒకసారి వెళ్ళకపోయావా? మూతి మీద నువ్వు 4 వేస్తావో తిరిగి ఆయన నిన్ను 4 వేస్తాడో తెలిసిపోయేది మనకి. మూతి మీద పట్ట మనకి 4 కాదు 40 వేస్తాడు అప్పుడు నిన్ను ఆయన. అంత పెద్దది ఉందా మన దగ్గర? అసలు ఆ బిఆర్ నాయుడు గారి ప్రెస్ మీట్లో ఏం చూసావో మొత్తం ఆయన ఏం మాట్లాడాడు మొత్తం చూసే మాట్లాడుతున్నావా? మనం మనం ఆయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేది ఒకటి ఉంటుంది. మూతి మీద పట్టమని ఎత్తదట. ఎల్లు అంత సినిమా ఏమన్నా అంత ఊరుకునే వ్యక్తి ఏమీ కాదు. అంత వ్యక్తిగతంగా మూతుల మీద కొట్టేంత వరకు వెళ్ళిపోతే ఆయన నిన్ను మూతి మీద టిక్కుమని 4 వేస్తాడు. అప్పుడు సరదా తీరిపోతాయి. మూతి మీద 4 వేసేస్తాడట. ఈవిడే చెప్పాలా? ఇంకా చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చింది. భగవద్గీత ప్రతిరోజు ఒక పేజీ అన్నా చదవాలి, అసలు ఎంతో పద్ధతిగా ఉండాలి, మన నోటంటే ఒక్క బూతు మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి రోజా మాట్లాడుతుంది. విలువల గురించి, పద్ధతుల గురించి, బూతుల గురించి నువ్వు మాట్లాడాలి, మేము వినాలి. మా దరిద్రం అది. ఎందుకు ఈ పరిమాణాలు తెచ్చుకోవాలని అడుగుతున్నా. మాట్లాడు ఇంకా మాట్లాడు. అలాంటి వాడు టీవీ5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడు వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ లో చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏం చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం మీకు ఎవరికి కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పే ఉంది. అవును, ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికి ఒక మంచి రిలేషన్షిప్ ఉందని ఆయన మాట్లాడాల. బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా దాపరకం ఏం పెట్టలేదు ఆయన. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మంచి, మేము ఫ్రెండ్స్. మేము దాదాపు మాకు ఆ ఫ్యామిలీతోటి 30 ఏళ్ళ బట్టి పరిచయం ఉంది. వాళ్ళు మా ఇంటికి వస్తారో మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఆ వీడియోలో కొన్ని చోట్ల మాత్రం ఫేక్ చేశారు, మార్పు చేశారు.
ఆ ఫోటోలు 20 ఏళ్ల క్రితం నాటి ఫోటోలు అవి, ఇప్పటి ఫోటోలు కాదు. ఆయన ఏమి ఎక్కడ మీలాగా మీ గోరంట్ల మాధవ్ వీడియో వచ్చినప్పుడు, లేదంటే అనంతబాబు వీడియో వచ్చినప్పుడు, లేదంటే అంబటి రాంబాబు ఆడియో కాల్ బయటకు వచ్చినప్పుడు అడ్డంగా బొంకే లేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? సరే, ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నావు కదా వీడియోల గురించి, వాటి గురించి, వీటి గురించి అని చెప్పేసి అని ఇన్ని నీతులు చెప్తున్నావు కదా రోజా. తప్పు ఎవరు చేసినా తప్పే పని. సరే, నిజం ఏంటనే తెలుస్తుంది, పక్కన పెట్టు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక రాజకీయ నాయకురాలిగా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నావు కదా, మరి మీ పార్టీ నాయకులు ఇప్పి చూపించినప్పుడు ఏ రోజు మాట్లాడలేదండి మీరు? ఎందుకు మాట్లాడలేదండి? అంటే మీ పార్టీ నాయకుడేనా? మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారండి? సిగ్గు అనిపించట్లా మనకి? మన పార్టీ నాయకులు ఇప్పి చూపించవచ్చు. ఒక ఎంపీగా ఉండి ఏది గోరంట్ల మాధవ్, ప్రస్తుత ఎమ్మెల్సీ మీ అనంతబాబు, అలాగే నువ్వు మాట్లాడితే పొగుడుతావు కదా అంబటి రాంబాబుని ఆకాశానికి ఎత్తేస్తావు కదా, సంజనా సుకన్య అని చెప్పేసి ఆడియోలు బయటకు వచ్చినాయి. ఎందుకు మాట్లాడాలా వాటి గురించి? మరి అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు అలాంటి కామాంధుడికి ఎందుకు ఇస్తున్నారండి అని చెప్పేసి బహిరంగ ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు? మీ రాజకీయాలు, మీ అప్పబావకూరలు ఎవరి దగ్గర చెప్పను కానీ మా దగ్గర చెప్పమాకండి. జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళు లాజిక్లు చెప్పుకుంటూ వస్తుంది. ఒకసారి అది కూడా వినిపిస్తామనండి. కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, ఇంకేంటి బాధ? ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల వ్యక్తిత్వమే వదిలేస్తున్నారు. మంచిది. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసే అంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించారు. సరే పని, నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఉంది రోజా. ఇంకా నీ వీడియోలు ఎక్కువసేపు వినిపించి నేను కూడా వీడియో లెంత్ పెంచాలని చెప్పేసి అనుకోవట్లా. నువ్వు చెప్పిన విధానం బాగానే ఉంది. అయితే ఆవిడే రిలీజ్ చేసి ఉండాలి, లేదంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తులన్నా రిలీజ్ చేసి ఉండాలి అని చెప్పుకొచ్చి నువ్వు లాజిక్ మాట. ఒకవేళ ఆవిడే రిలీజ్ చేసి ఉంటే ఆవిడే ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుద్దండి? ఆవిడే ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుద్ది? అవసరం లేదు కదా. ఏది మళ్ళీ ఏదో లాజిక్ చెప్పుకొచ్చిందండి. ఎప్పుడో 2019లో లేఖ రాసిందంట చంద్రబాబు నాయుడు గారికి. అది మొన్న భువనకర్ నగర్కి తీసుకొచ్చాడు. అది ఫేకే, అందులోనే దొరికేశారు. ఈవిడికి సగం తెలుసు, సగం తెలియదు. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 బూతు మాటలు మాట్లాడి పటపట 4 గేహత్తనంటది అంతే. ఏసీది ఉండదు, సచ్చిది ఉండదు. అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి అనవసరంగా ఇదంతా కూడా మీరు కావాలని చెప్పేసి అని కల్తీ నెయ్యి వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి పన్నిన కుట్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. అసలు మీరు పోనీ ఇవన్నీ వద్దండి, ఇన్ని మాటలు అవసరం లేదు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజంగా మీరు తప్పు చేయకపోతే, మీరు ఎలాంటి అవినీతి చేయకపోతే, ఎలాంటి కల్తీ జరగకపోతే దాదాపు 10 రోజులు బట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఇంచుమించు 10 రోజులు బట్టి జరుగుతున్నాయి కదా. మరి ఎందుకండి కనీసం అసెంబ్లీలో ఇంత పెద్ద ఇష్యూ, హిందువుల మనోభావాలు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇష్యూ, అది ఎంత పెద్ద ఇష్యూని మీరు ఎందుకండి అసెంబ్లీలో చర్చించడానికి భయపడిపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి అసెంబ్లీలో? మొదటేమో క్లీన్ చిట్ అన్నారు, తర్వాత అంబటి రాంబాబు చేత బూతులు తిట్టించారు, తర్వాత హెరిటేజ్ ఇందాపూర్ అన్నారు, అందులోనే దొరికేశారు. మరి మీ మాటలు ఎవరు నమ్ముతారండి? నమ్మే పరిస్థితి ఉందా రోజా? అసలు మీలాంటి వ్యక్తుల మాటలు నమ్మే పరిస్థితి ఉందా? వాళ్ళు వచ్చి సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, మాట్లాడే భాష గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు విచిత్రంగా ఉందండి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి నువ్వు మిడిల్ ఫింగర్ చూపించావు. ఏమైపోయింది ఆ రోజున? అది నీ సంస్కారమా? లకారాలతో మాట్లాడతాము, ఆడేదవా ఈడేదవా అంటాం, నీకు ఎందుకురా అంటాం. మనం నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడే నువ్వు ఏడ సంస్కారం గురించి మాట్లాడితే ఏ జోడించి కొట్టాలని మిమ్మల్ని? సంస్కారం గురించి, పద్ధతుల గురించి రోజా లాంటి వ్యక్తి వచ్చాక నీతులు చెప్తుంటే రాష్ట్ర ప్రజలు వినాలన్నమాట. అంటే రాష్ట్ర ప్రజలు నీ స్థాయికి దిగజారిపోయారని చెప్పేసి నీ ఫీలింగ్ కదా. 10 మంది పచ్చి బూతులు పెడతా ఉంటారు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటేనే బూతులు రాని వచ్చిందిరా అంటారు. అనకూడదేమో కానీ చెప్తున్న ఉదాహరణకి. అసలు నీకెక్కడ విలువ ఉంది? నీకు అసలు విలువ ఉందా? అసలు మనం తిరుమలలో రాజకీయాల గురించి ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు కదా. మరి అలాంటిది నువ్వు తిరుమలలో వారం రోజుల్లో 4 రోజులు అక్కడే ఉండి
గుడి బయట ప్రతి సందర్భంలోనూ ప్రెస్ మీట్లు పెట్టి ఆ మీడియా గొట్టాలు కనబడగానే రాజకీయ విమర్శలు చేయలేదా నువ్వు? టికెట్లు అమ్ముకోలేదా? అమ్ముకున్నావా లేదా? మహిళ అయిపోయావు కాబట్టి నీ పైన ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి గట్రా చర్యలు తీసుకోలేదు. కానీ నీ స్థానంలో వేరొకరు ఉండుంటే ఈ పార్టీకి నువ్వు చేసిన అవినీతిలో దానిలో ఈ పార్టీకి లోపలేద్దరు. నువ్వు ఈ డైలాగులు కొట్టమాకండి. మీ పార్టీ ఒక బూత్ పార్టీ, మీ పార్టీ ఒక రోత పార్టీ. మీకు అసలు హిందువుల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు మీకు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అండి, పార్టీ అధినాయకుడు ఒక క్రిస్టియన్. ఆయనకి హిందూ మతాల పట్ల కానీ హిందూ దేవుళ్ళ పట్ల కానీ నమ్మకం లేదు. ఆయనకి నమ్మకం ఉంటే ఆ రోజున డైరెక్ట్గా తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్లో సంతకం పెట్టి వెళ్ళొద్దుడు. నమ్మకం లేకే కదా నీ అమ్మమ్మ గుడి కట్టాడా ఆడమ్మమ్మ గుడి కట్టాడా అని చెప్పేసి కొడాలని చేత ఇంకొకరి చేత బుద్ధి తిట్టించేశాడు. మీ పార్టీ అధినాయకుడికి లేదు, మీ పార్టీకి లేదు. మీరు వచ్చి వాళ్ళ సడన్గా హిందూయిజాన్ని భుజాల మీద వేసుకొని సనాతన ధర్మం అని చెప్పేసి హిందువుల యొక్క మనోభావాలు అని చెప్పేసి మీలాంటి వ్యక్తులు మాట్లాడాలి. మీరు అలాంటి ఉపన్యాసాలు ఏమీ వద్దు. ఇలాంటి అతి మాటలు మానేస్తే బాగుంటుంది రోజా.